ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 72వ కీర్తన 12వ వచనం. దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును, దీనులను నిరాధారులుగా అతడు విడిపించును. దరిద్రులు మొరపెట్టినప్పుడు ఆయన వారిని విడిపించేవాడని, దీనులను నిరాధారులను ఆయన విడిపించి గొప్ప దేవుడని భక్తుడు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. బీదల పట్ల, దరిద్రుల పట్ల దేవునికున్న ప్రేమ అపారమైనటువంటిది. ఒకసారి యేసు యెరికో పట్టణమును సమీపిస్తూ ఉండగా త్రోవ పక్కన అంధుడైనటువంటి ఒక భిక్షగాడు భిక్షమడుగుకుంటూ జీవించేటువంటి వాడు. ఆ మార్గమున యేసు వెళుతూ ఉండగా యేసును అనేకులు వెంబడిస్తూ ఉన్నాడు. ఆ జనసందడిని వాడు విని ఒక వ్యక్తిని పిలిచి అడిగినాడు, ఈ మార్గమున ఇంత జనసమూహం పోవడానికి కారణం ఏమిటి అని. అప్పుడు అతడు అన్నాడు, నజరేయుడైన యేసు ఇదిగో నిన్ను దాటుకొని వెళుచూ ఉన్నాడు గనుక మేమందరం ఆయనను వెంబడించుచున్నామని చెప్పాడు. వెంటనే వాడు ఎలుగెత్తి, దావీదు కుమారుడా, నజరేయుడా, నన్ను కరుణించుము అని వాడు కేకలు పెట్టాడు. ప్రభువు వాని మొరను ఆలకించి ఆయన నిలుచున్నాడు. అనేకులు వాడిని గద్దించినారు, కానీ అయితే వాడు ఇంకా బిక్కరగా యేసును చూసి మొరపెట్టినప్పుడు ఆయన నిలబడి వానిని తన యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి వానిని చూసి, నేను నీకేమి చేయాలని అడిగాడు. వాడు తనకు కన్నులు కావాలని అడిగినప్పుడు వాని కళ్ళను ముట్టి వానికి చూపును అనుగ్రహించిన గొప్ప దేవుడు ఆయన. దరిద్రులు మొరపెట్టగా ఆలకించేటువంటి వాడు. సారేపత్తులో ఉన్నటువంటి విధవరాలు ప్రభువును చూసి మొరపెట్టినప్పుడు ఆమె కరువు కాలము తీరేంత వరకు ఆమె తొట్టిలో ఉన్న పిండిని, ఆమె బుడ్డిలో ఉన్న నూనెని ఆశీర్వదించిన గొప్ప దేవుడు ఆయన. దేవుని బిడ్డలారా, ఏ యొక్క వేదనతో మీరు బాధపడుతున్నారు? అయ్యో మేము దరిద్రులము, మా మొరను ఎవరు ఆలకించెదరు? మేము దీనులము, మమ్మలను విడిపించువారు ఎవరని మీరు అనుకుంటున్నారా? మీ దరిద్రతను పోగొట్టడానికి ఆయన దరిద్రుడై నీ కొరకై కల్వరి శిలువలో దరిద్రతను అనుభవించి మరణించిన గొప్ప దేవుడు. నిన్ను ఐశ్వర్యవంతుడిగా మార్చేటువంటి గొప్ప దేవుడు ఆయన. కనుక ప్రభువా, నేను మొరపెట్టినప్పుడు నన్ను విడిపించుము, నాకు సహాయం చేయమని ఆయన అడిగినప్పుడు ఆయన మీకు సహాయం చేసి మిమ్మలను ఆశీర్వదించువాడు. నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించండి. గనుడా, నీ బిడ్డలు తమ హృదయములో తాము దరిద్రులమని, నిరుపేదలమని వేదన పడ్డారు. వారి దరిద్రతల నుండి, పేదతనముల నుండి వారిని రక్షించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.